బ్రేక్ఫాస్ట్ కోసం రైడ్ తాగినాం. ఏమి స్పూన్ ఎందుకు చెరుగున్నాయి కదా. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. అందరం ఒక్కొక్కటి ఏం తింటున్నారా? మసాలా దోశ. మీకు అంతా మా ఒకటే కదా ఇడ్లీ కూడా అన్న 5 ఏమేమి నిజంగా వీళ్ళని చూస్తే నాకు వాళ్ళ గర్వం ఉందరా. వీడు మెయిన్ నిజం చెప్పాలంటే ఇట్టున్నాడా ఇట్లా కూర్చోన్నాడు చెడికిలో పట్టుకోబెట్టదేమో అని ఆలోచిస్తా. ఈయన ఏం లేదు, సపోర్టే లేదు. నువ్వు ఇందాక కాదు, ఇందాక వీడు ఏం చేసినాడు ఒకటి గుర్తుంది నీకు? సడన్ గా సైడ్కి వచ్చాడు, స్లో డౌన్ చేసి అప్పుడు వీడు ఉన్నాడు బ్యాక్ పొజిషన్. భయం అలవాటు మాకు ఇంత మేము అట్ట వచ్చాం అనమాట. అందుకే ఏం అలవాటు కాదు రా, సడన్ గా ఏదైనా వస్తే వాడు చూసినా యాక్సిడెంట్. నిన్న నైట్ వచ్చేది నేను మీ అక్కడ వచ్చేటప్పుడు అయితే ఇట్లా కూర్చున్నాడు ఇట్లా నైట్ వచ్చేటప్పుడు కళ్ళు కనపడినాయిలే మాకైతే. ఎందుకు తెచ్చినాడు? నువ్వే కావాలమ్మా. సిమెంట్ మిక్స్ చేసినట్టు మిక్స్ చేస్తాడు. తిన్నాక చెప్తున్నాడు. ఏం కాదు పెద్ద ఇది చూడు పెట్టు పెట్టు. నేను తినలా చూడు. ప్రసాద్ ఆగలు తిరిగిపోతాయి. మనకి సమోసా అయితే మొత్తం పడిపోయింది, వెనుకలు పడినట్ట. అలవాటు అవ్వాలి ఫస్ట్. అలవాటు లేదు కదా, కొంచెం టైం పడుతుంది అంతే. ఇంకా మళ్ళీ అలవాటు అయిపోతుంది. ఇవే ఎక్కువ బరువు ఉన్నట్టు నాకంటే ఇవే ఎక్కువ బరువు ఉన్నాయి. వాళ్ళ తమ్ముడితే నందుగాడు అది కానీ జాగ్రత్త అంట. దాన్ని వేసి అజయ్యూ సతీష్ గారు బోర్డింగ్ వస్తాను లోపలికి. మీమ్స్ లో చూపిస్తా చూడు, వాళ్ళు పడితే కాపాడలేదు కదా మై ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కడ ఉన్నారు? తాగి మార్చుకుంటున్నారు. తెచ్చి కొట్టాల. భాషకి ఇంకా అతను వచ్చాడు కదా. ఖాళీ ఉంది బాబా బ్యాగులో 2 ఖాళీ సంవత్సరం అంతే. ఉరకదు బండి 99 స్పెషల్లే. బెంగళూరు అంటే మనం లేట్ చేస్తాడేమో అనుకున్నా నేను. టైం మనం బాగానే వచ్చినాడు వాళ్ళ ఫ్రెండ్. అదే పంచాయతీ ఉంటుంది అనుకోండి. లేదు అదే అనుకున్నా సీరియస్లీ. రైడ్ కాబట్టి ఎగ్జైట్మెంట్ వీళ్ళతో. వాడు వీళ్ళ ఫ్రెండ్ ని నిన్న ఆఫ్టర్నూన్ సెట్ చేసుకున్నాడు, వస్తా అన్నాడు, డ్రాప్ అయిపోయినాడు. సో మన అఖిల్ బాబు లీడ్ తీసుకున్నాడు. మళ్ళా మేము తినేసాం, తిన్నాం. కానీ బిల్లు తోపినాడబ్బా చెప్పాలంటే, నిజంగా చెప్తున్నా. ప్లేట్ ఇడ్లీ వడ తిన్నాము, 80 రూపాయలంట. ఒక దోశ తిన్నాం, 80 రూపాయలు. అనుకున్నాం మేము ఇంకా ఏమైనా వేరే స్టేట్ నుంచి వచ్చినాడేమో అనుకుని బిల్లు ఎక్కువ ఇచ్చినాడా అని ఆలోచిస్తున్నాం. ఏం చేస్తావు, తప్పదు. ఇంకా ఆకలి ఏదైనా పెట్టుకోవాలా. ఇంకా మనోజు తర్వాత బెంగళూరు కాడ అవుదామన్నాడు. గంట 1 అవర్ ఆగి కాఫీ అన్నా ఏదైనా తాగిపోదాం అంటున్నాడు. ఏమంటే జర్నీ కదా, ఫస్ట్ టైం కొంతమంది ఇక్కడ అలవాటు అవుతున్నారు. ఎవరంటే అతని పేరు మర్చిపోయినా నేను, భాష. ఇంకా తన ఫ్రెండ్ ఎవరు వచ్చినాడు, పేరు తెలియదు, ఐడియా లేదు, కనుక్కోవాలా. సో ఇంకా మనం ఏం చేస్తాం, సరే కొత్తలు ఇంకా పేరు కనుక్కోలేదు. ఇంకా మనోజ్ ఒక్కడు వచ్చేసి బెంగళూరులో కలుస్తా అన్నాడు కాబట్టి తర్వాత నంది హిల్స్ కాడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతాం. కానీ
బెంగళూరు దాటినాక ఇంకా రోడ్లు సాగుతుంటుంది లాగా ల్యాగు 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 ల్యాగ్ ఉంటుంది రోడ్. అది ఇంకా చూడాలి ఎట్లా వెళ్తుందో ఏమో. ఇంకా వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు వచ్చినారు కదా, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంటే చాలా వాళ్ళ లగేజ్ నా బ్యాగ్లో వేసేసినారు, అది పికప్ కొట్టదు. ఈయన అమ్మ జీటీ వాడు వాళ్ళకి లగేజ్ లేవు, అన్ని మా దగ్గర వేస్తారు, నా బ్యాగ్లో వేస్తారు. కేటీఎం వాడు భాషాపై వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు కొత్తగా, అతని లగేజ్ నా దాంట్లో వేసినారు. నాకు ఓవర్లోడ్ అయిపోయింది, ఓవర్లోడ్ అయిపోయాయి ఫుల్. ఇంకా కొట్టదు, ఇంకా స్పీడ్ పోదు. ఏంటంటే మన సీసీ 155. పోతే పోరా, ఆగకు. పోరా నాయన, ఆగకు. నా కోసం ఆగితే చాలా వేస్ట్ ఒక టైము. మీరు వెళ్ళిపోండి, నేను వెనకలు వస్తుంటా. ఐఎమ్ హ్యాపీ రైడర్. సో ఇప్పుడు నాకు పంచాయతీ పడింది తెలుసా, ఇది పని చేయట్లే. నాది స్టార్ట్ చేసే బైక్ది పని చేయట్లే. స్విచ్ ఏమన్నా ఫ్యూజ్ పోయిందా ఏం కథనో తెలియదు. సో దొబ్బి స్టార్ట్ చేసినాం. శివన్న దొబ్బినాడు, అందుకే స్టార్ట్ అయింది బైక్. ఇది కూడా కొంచెం లూజ్ అయిపోయింది. బెంగళూరుకి వచ్చానుకో ఏదో ఒక పార్ట్ లూజు లేదా అయితే ఏదో ఒకటి అవుతుంది పంచదు నాకు. ఒకసారి బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు బండి ఆగిపోయింది, అప్పుడు ఫ్యూజో ఏదో పోయింది. అదొక లొల్లి, ఇప్పుడు ఇదొక లొల్లి. చూద్దాం ఏం పంచదు అవుతుందో ఏమో. బండి ఆగిపోయింది అనుకో, ఉన్నారు రైడర్లు అన్నాళ్ళు ఉన్నారు కాబట్టి శివన్ ఉన్నాడు అనుకో చాలు. ఇంకా ఏదో ఒకటి పోయిందని చెప్పేస్తాడు చక్క, ఇది పోయింది అంటాడు. అందరూ టో చేసుకునేది, తర్వాత బెంగళూరులో మార్చుకునేది, అంత ఏం లేదు. 800 వచ్చింది. టైం వచ్చేసి 11:36 AM అయింది. బెంగళూరు దగ్గర ఉన్నాం. కరెక్ట్ చెప్పాలంటే ఒక 50 to 60 కిలోమీటర్స్ లోపల ఉంటాం. నన్ను పేరు ఏదో చెప్పా. సో గాయ్స్ ఇంకా మనం 60 కిలోమీటర్స్ దగ్గర ఉన్నట్టున్నాం బెంగళూరుకి. అది నాకు కూడా తెలియదు, అంత బోర్డు చూడలేదు. ఇందాక నేను చూసింది లాస్ట్ అంటే 80 కిలోమీటర్స్ లోపల చూసిన. దగ్గర ఉన్నాం. ఇంకా మనోడు కూడా కొంచెం దూరం నందీస్ రూట్ ఉంది కదా, ఇంకా ఆ రూట్ కాకుండా ఈ రూట్ నుంచి వస్తాడు. ఇంకా హైవే పైన నుంచే పోదాం, మొత్తం హైవేనే, లోపల నుంచి ఏం తిరిగేది ఉండదు. సో ఎట్లా వెళ్తుందో ఏమో డెస్టినేషన్.
పెట్రోల్ బంక్ అయ్యి పెట్రోల్ బాగా కొట్టింది ట్యాంకర్ తెచ్చుకుంటారేమో. ఏమైంది? లీడు చెప్పేవానికి అజయ్ గారికి చూపి హెల్మెట్ ఆడ పెట్టినాడని. నేను అంటున్నా. సో కొంచెంసేపు బ్రేక్ తీసుకున్నాం ఎందుకంటే చాలాసేపు సో కొంచెంసేపు జర్నీ సారీ సో కొంచెంసేపు బ్రేక్ తీసుకున్నాం అబ్బా, ఎందుకంటే చాలాసేపు అయిపోయింది డ్రైవింగ్ చేసి అందుకనే కొంచెం బ్రేక్ తీసుకున్నాం. తర్వాత 100 కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్ రైడ్ కొట్టామని చెప్పినాడు మన శివన్న. సో అందుకని 100 కిలోమీటర్ అయినంత వరకు ఎక్కడ ఆగేది లేదు, బెంగళూరు దాటేయాలని చెప్పేసినాడు వెంటనే. సో ఇప్పుడు మన టైం వచ్చేసి కరెక్ట్గా 11:41 అయింది. ఏదో 2:30 అవుతుందేమో బెంగళూరు దాటే. 100 కిలోమీటర్స్ కదా, వెళ్ళిపోతా గట్టిగానే కొట్టవచ్చు. సో మాకైతే కొంచెం ఎంజాయ్మెంట్ ఉందప్ప, ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చినారు కదా, వాళ్ళతో మాట్లాడుతున్నాం, అంతా మాట్లాడుతూ ఫ్రెండ్లీగా బాగానే కలిసిపోతున్నాం మాతో పాటు. అది కూడా కొంచెం టైంపాస్ రైడ్ అవుతుంది, బాగా టైంపాస్ చేస్తున్నాం. వీళ్ళు కూడా పెద్ద ఏమంటారు ఫ్రెండ్లీగానే ఉన్నారు, ఏమంత అంటే ఏం మాట్లాడతలేరు. మెయిన్ కొత్త వాళ్ళు కదా, కొంచెం టైం పడుతుంది వీళ్ళతో మాత్రం కలిసి మాట్లాడడానికి, కానీ ఎంజాయ్ మాత్రం బాగా చేస్తున్నారు. మొహమాటం పడుతున్నాడు అంతే, ఏం లేదు, కొంచెం కలవడానికి టైం పడుతుంది వీళ్ళకి, అంతే ఏం లేదు. చినుకులు పడుతున్నాయి లైట్గా, కొంచెం పడేటట్టుంది, నాకు అర్థమవుతుంది కొంచెం మాకి. వర్షం స్టార్ట్ అయ్యింది, చినుకులు స్టార్ట్ అంటే లోపల ఏమైనా వర్షం పడుతుందా ఎక్కువ హీల్స్తోనే ఆలోచిస్తున్నాం. ఎట్లుంది రైడు? ఏం రోడ్లు వస్తారా నాయన మధ్యలో అవి లారీలతో వచ్చిన పంచాయతీ నాకు. సో మేము ఇట్లా బెంగళూరు కేఐ ఎయిర్పోర్ట్కి వెళ్ళి సర్కిల్ కాడ నిలబడినాం. సో మన మనోజ్ వస్తే బయలుదేరేది ఇంకా, కానీ ఇక్కడికి రామంటాం, ఇక్కడ రామంటాం, ముందర రామందామా అని ఆలోచిస్తున్నాం. కొడైకెనాల్ జాకెటా జీన్స్ వేసుకురాకూడదు.
మర్చిపోయినా. కర్ 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 కదా సౌండ్ నాకు వినబడుతుంది. ఎవరిదో సౌండ్ వినబడుతుంది. నువ్వు ఇందాక నా ముందర వస్తుంటావు కదా, ఏందబ్బా నా బండి సౌండ్ ఏమో ఇంకా దిగపోయింది అనుకున్నా. ఇప్పుడు ఇది అడగొట్టుకుంటుంది కట్టని. ఇప్పుడు అనిపించదు, నువ్వు ఆయన వెనకిలో ఉండు, అప్పుడు ఏదో సౌండ్ వస్తుంది చూడు చిన్నగా. సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ముంగ డైరెక్ట్ సేలం. టైం ఎంత మనకు కరెక్ట్గా 2 వెళ్ళిపోతాం, నైట్ లోపల ఉంటాం. సతీష్, అజయ్ బైక్ బ్రష్ చేద్దరు, బైక్ దొబ్బుదురా. డబ్బా పట్టుకుంటావారా? ప్యాక్ చేసిన ఇప్పుడు మెల్ల. రే ఇప్పుడు పిలిచు. మనోజ్, నీ ట్యాంక్ బ్యాగ్లో స్పేస్ ఉందా? ఇది పెట్టు. కొంచెం వెనక్కి రా, దొబ్బుతా. చూడరా ఏమన్నా ఉన్నాయా? దబ్బు దబ్బు.